నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. వార్తలు చదువుతుంది మీ మాధురి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మాజీ ఎంపీ మార్గాని నివాసం వద్ద ఉద్రిక్తత. ఈవీఎం ఎమ్మెల్యే తీరుపై మండిపాడిన భరత్ రామ్. డైనమిక్ లీడర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. శాసన మండలి బీజేపీ ఫ్లోర్ లీడర్ సోము వీర్రాజు. బాల మేధావి నిటాలాక్షరామ ప్రతిభ అమోఘం. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రశంసలు. న్యాయస్థానానికి హాజరైన లక్ష్మీ దుర్గా. 15వ తేదీన మిగిలిన పిటిషన్ల విచారణకు నిర్ణయం. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు కొనసాగించాలి. 10న ఢిల్లీకి ఆస్క్ బృందం వెళ్తుందన్న గుబ్బల రాంబాబు. మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించేందుకు వెళ్తున్న ఆయనను ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు నిలువరించడంతో నేలపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మార్గాని భరత్ మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీగా బాధ్యతాయుతంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడానికి వెళుతుంటే అనుమతి లేదంటూ కళ్యాణ మండపానికి తాళాలు వేశారని, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. పోలీసులు కూడా ఇలా ఒక మాజీ ఎంపీ అయిన తనను అడ్డుకోవడం సరైన పద్ధతి కాదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఎల్లకాలం ఉండదని, త్వరలోనే జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎం అవుతారని, అప్పుడు అధికార పార్టీతో అంటకాగిన పోలీసులకు గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఈవీఎం ఎమ్మెల్యే రౌడీ షీటర్లను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశం జరిగే ప్రాంతంతో పాటు తన ఇంటిని కూడా ఇంత దారుణంగా పోలీసులు దిగ్బంధం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. ఆయన వెంట వైసీపీ సీనియర్ నాయకుడు మార్గాని నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి వాసంశెట్టి గంగాధర్, గుర్రం గౌతమ్, మార్తి లక్ష్మి, బిల్డర్ చిన్న పులిసాగర్, ఆర్ఎ చిన్ని, తిరగటి దుర్గా, మార్గాని రాము, నందం స్వామి, షాండి, వట్టకుటి, అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ ఏవైతే ఉన్నాయో ఇవాళ ఒక ప్రతిపక్ష బాధ్యత ఏంటండి? ప్రతిపక్ష పార్టీ బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే గతంలో హామీలు ఇచ్చారో అవి నిలబెట్టుకోవాలి, ఆ హామీలన్నీ కూడా నెరవేర్చాలి అని చెప్పి ఒక ప్రతిపక్ష బాధ్యత మేము వహిస్తూ ఉంటే ఇవాళ మమ్మల్ని వెళ్ళనివ్వకుండా అడ్డుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఆ రోజు ఏదో ఎమ్మెల్యే పక్కన కొంతమంది గూండాలను కూర్చోబెట్టుకుని ఆ రోజు ఏవో ఛాలెంజ్లు చేశారు. అక్కడ వార్డులోకి ఇప్పుడు నేను ఒక ఎంపీగా 5 సంవత్సరాలు పనిచేశాను. 5 సంవత్సరాలు పనిచేసినప్పుడు రాజమండ్రిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు మేము చేసిన సందర్భం. మరి ఇవాళ వార్డులో పర్యటన చేయనివ్వకుండా అడ్డుకునేది పోలీసుల ద్వారా చేస్తున్నారని అంటే ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది ముమ్మాటికి కూడా ఈ ప్రభుత్వానికి ఇది మంచిది కాదు. మీ ప్రభుత్వము పతనమయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి తెలియపరుస్తూ ఉన్నాం. ఎక్కడా కూడా 175 నియోజకవర్గాలు ఈ రకమైన ఆపిన సందర్భాలు లేవు. ఎందుకు రాజమండ్రిలోనే జరుగుతుందని అంటే స్థానికంగా ఒక చేతకాని ఈవీఎం ఎమ్మెల్యే ఉన్నాడు, పోలీసులను అడ్డుపెట్టుకుని ఇవాళ అడ్డుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది ముమ్మాటికి కూడా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితులు ఇది మంచి పద్ధతి కాదు అని పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా తెలియపరుస్తూ ఉన్నాం. ఎల్లకాలం ఈ ప్రభుత్వాలు ఉండవండి. చంద్రబాబు నాయుడు గారు ఇంకా 2.5 సంవత్సరాలు ఉంటుంది. దాని తర్వాత ఆయన ప్రతిపక్షంలోకి వెళ్తాడు. ఖచ్చితంగా జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తారు. అది వచ్చిన తర్వాత ఏ రకంగా మరి పోలీసులు వన్ సైడ్గా చేస్తున్నారో ఇది కూడా అర్థమవుతుంది. ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఈ రకమైన ప్రభుత్వం ఒత్తిళ్ళకి గురి కావద్దని కూడా ఈ సందర్భంగా వారికి కూడా తెలియపరుస్తూ ఉన్నాం. గోదావరి నదిలో ఎటువంటి కాలుష్యం లేకుండా చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యాచరణ చేయడం అభినందనీయమని శాసన మండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్ సోము వీర్రాజు పేర్కొన్నారు. ఆయన పేపర్ మిల్లు కాలుష్యం విషయంలో డైనమిక్ లీడర్ గా ముందుకెళ్లారని వ్యాఖ్యానించారు. స్థానిక క్వారీ మార్కెట్ జంక్షన్లో ఉన్న బీజేపీ కార్యాలయంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో సోము వీర్రాజు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సమీక్ష తర్వాత గోదావరిలో ఏ విధమైన కాలుష్యం ఉండకూడదని మున్సిపల్ కార్పొరేషన్ పేపర్ మిల్కి షోకాజ్ నోటీసులు ఇచ్చారన్నారు. పేపర్ మిల్ గురించి రాజకీయ పార్టీ నాయకులు మాట్లాడితే బ్లాక్మెయిల్ చేస్తారనే వాదన ఉందని, అయితే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ చాలా డైనమిక్ లీడర్గా ముందుకు వెళ్లారని తెలిపారు. గోదావరి ప్రక్షాళనకు ఏడాదికి 400 కోట్లు చొప్పున కేంద్రం ప్రకటించిందని, దానిలో భాగంగా 100 కోట్లు మంజూరయ్యాయి అన్నారు. కేంద్రం అమలు చేస్తున్న వీబీజీ రామ్జీ, సాస్కి,
పూర్వోదయ పథకాల ద్వారా అధిక శాతం నిధులు తెస్తే పుష్కరాలకు గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి విజయవంతంగా నిర్వహించేందుకు సాధ్యమవుతుందన్నారు. శాసన మండలిలో అడిగిన ప్రశ్న మేరకు సివిల్ సప్లైస్ మంత్రి నాదెండ్ల మనోహర్ వెంటనే ఫుడ్ కమిటీలను పునరుద్ధరించి సమావేశాల నిర్వహణకు ఆదేశాలు జారీ చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, రాష్ట్ర నాయకులు రొంగల గోపి శ్రీనివాస్, క్షత్రియ బాలసుబ్రహ్మణ్య సింగ్, అడబాల రామకృష్ణ, యనుమల రంగబాబు, కాలపు సాయిరాం, మరుకుర్తి కుమార్ యాదవ్, తగరం సురేష్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారి యొక్క రివ్యూ తర్వాత గోదావరి పుష్కరాలకు సంబంధించి ప్రధానంగా గోదావరిలో ఏ విధమైన కాలుష్యం ఉండడానికి అవకాశం లేదనేటువంటి విషయంలో నిన్న కార్పొరేషన్కి అదేవిధంగా పేపర్ మిల్కి షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. వారు చాలా వెల్ బ్యాలెన్స్డ్గా ఇష్యూని ట్యాకిల్ చేస్తున్నారు. పేపర్ మిల్ అనాదిగా గతంలో కూడా మీకు చెప్పాను, రాష్ట్ర ప్రభుత్వ అధికారులే పేపర్ మిల్ యొక్క ట్రీట్మెంట్ ప్లాంట్, దీనికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళే వీళ్ళు అద్భుతంగా చేస్తున్నారు అని 2 సందర్భాల్లో వాళ్ళకి మెడల్స్ కూడా ఇచ్చారు. ఎవరన్నా మాట్లాడితే పేపర్ మిల్ గురించి బ్లాక్మెయిల్ చేస్తున్నారనేటువంటి ఉద్దేశం ఉంది. ఇదొక ప్రధానమైనటువంటి కారణం. ఎవరు రాజకీయ పక్షాలు సాధారణంగా స్పందించో, ఏం జరుగుతుందో రాజకీయ పక్షాలకు కూడా తెలుసు. అయినా పెద్ద మనసుతో ఆయన డైనమిక్ లీడర్గా ఈ అంశాన్ని రైజ్ చేయడం, ఏదైతే రాజమండ్రిలో ఎస్టిపిటి ప్లాంట్స్ అధికంగా కావాలి, దానికి సంబంధించి ఇప్పుడు ఒకటి నిర్మాణం జరుగుతుంది. ఇది దేంతో నిర్మాణం జరుగుతుందంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన రాజమండ్రికి 1600 కోట్ల రూపాయలు గోదావరి ఏ విధమైన కాలుష్యం కలవకూడదు అనే ఉద్దేశంతో 1600 కోట్లు, సంవత్సరానికి ₹1 చొప్పున 4 సంవత్సరాలకి 400 కోట్లు ఫస్ట్ రిలీజ్ చేస్తున్నారు. దానిలో 100 కోట్లు ఇచ్చారు. ఇవాళ మీకు ఆ నోట్ నేను ఇస్తాను. ఇది గత అనేక సందర్భాలుగా పుష్కరాల్లో సమావేశాలు జరుగుతున్నప్పుడు ఈ అంశాన్ని నేను తెర మీదకి తీసుకొచ్చాను. పవన్ కళ్యాణ్ గారి యొక్క పర్యటన, వారి శాఖతో ఎంత అభివృద్ధి చేయొచ్చు, అలానే కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఏం చేయాలి. నెంబర్ 2, ఈ ఫుడ్ కమిటీ మీటింగ్ అనేది చిన్న విషయం కాదు. ఇప్పటికీ ఇంకా ఆ బియ్యం అమ్మేస్తున్నారు. దాని మీద విజిలెంట్గా ఉండేటువంటి కార్యక్రమం. నెంబర్ 3, మోడీ గారి యొక్క 12 సంవత్సరాలు. ఇప్పుడు భారతదేశంలో నెహ్రూ కొద్ది కాలం, అంటే 47 నుంచి 53 వరకు నెహ్రూ ఎలక్టెడ్ ప్రధాని కాదు, ఆయన నామినేటెడ్ ప్రధాని, గాంధీచే నియమింపబడినటువంటి ప్రధాని, తర్వాత ఎలక్టెడ్. ఈ ఎలక్టెడ్లో ఈయన అత్యధికమైన డేస్లో ఉన్నారనేటువంటి విషయం అదే సందర్భంగా తీసుకున్న కార్యక్రమాలను మీకు వివరించడం జరిగింది. ధన్యవాదాలు. 3 ఏళ్ల వయసు నుంచే ఆల్ రౌండర్ గా రాణిస్తూ 5.5 ఏళ్ల ప్రాయంలోనే ఏకంగా 25 ప్రపంచ రికార్డులను సొంతం చేసుకున్న రాజమహేంద్రవరానికి చెందిన బాల మేధావి డి నిటాలాక్ష రామను రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ అభినందించారు. ఇటీవల ప్రతిష్టాత్మక నోబెల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించిన చిన్నారి నిటాలాక్ష రామ తన తల్లిదండ్రులతో కలిసి రాజమహేంద్రవరంలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి కందుల దుర్గేష్ని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆ చిన్నారి సాధించిన రికార్డులు, ప్రశంసా పత్రాలను మంత్రి ఎంతో ఆసక్తిగా పరిశీలించారు. అనంతరం నిటాలాక్ష రామకు 25వ నోబెల్ బుక్ ఆఫ్ రికార్డ్ సర్టిఫికెట్ను ప్రదానం చేయడమే కాక
మెడల్ను స్వయంగా వేసి ఆశీర్వదించి శాలువాతో ఘనంగా సత్కరించారు. రాజమండ్రి బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్లో యూకేజీ పూర్తి చేసిన ఈ చిన్నారి 2 చేతులతోనూ అలవోకగా రాయగల అరుదైన కళను వంటబట్టించుకోవడం చూసి మంత్రి అబ్రోపోయారు. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలతో పాటు సైన్స్, సోషల్, మ్యాథమెటిక్స్, జనరల్ నాలెడ్జ్ వంటి అంశాలపై అడిగిన ప్రశ్నలకు ఆ చిన్నారి గుక్కతిప్పుకోకుండా అనర్గళంగా సమాధానాలు చెప్పడం విశేషం. కాన్సెప్ట్ చెప్పగానే వెంటనే మైండ్లో భద్రపరుచుకునే ఆ బుడ్డోడిని మంత్రి ఏకసంతాగ్రాహి అంటూ ప్రశంసల జల్లు కురిపించారు. ఇవన్నీ ఎలా నేర్చుకున్నావు? బాగా నేర్చుకున్నా చిన్న వయసులో. ఏమైనా చెప్తావా సార్? ఏం చెప్తావు? దుర్గా చెప్పు. దుర్గా సమని దుర్గా వన్మిదేవాన్ని దుర్గా మచ్చేది దుర్గా సాని దుర్గా నాస్ని ఓం దుర్గా తోద్దాన్ని దుర్గా నేత్రులు మాగా దుర్గా మన్యాంద దుర్గా దేచులుగా నవాన్ల ఓం దుర్గా మాలకు దుర్గా మాకు స్వరూప్ని దుర్గా దుర్గా బామ దుర్గా దుర్గాని నామావళి దుర్గా అమ్మనగా విడేచురుపై దుర్గా విశేషం సబ్సేగా కాకినాడకు చెందిన దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ముద్దాయిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీ దుర్గా మంగళవారం న్యాయస్థానానికి హాజరయ్యారు. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆగస్టు 31వ తేదీలోపు ప్రాసిక్యూషన్ తరపున విచారణ పూర్తి చేయడానికి న్యాయస్థానం కేసు విచారణను వేగవంతం చేసింది. సంఘటన జరిగిన సమయంలో అనంతబాబుకు సెక్యూరిటీ గార్డ్స్గా ఉన్న ఇద్దరిని ఈ నెల 18వ తేదీన కోర్టులో విచారించడానికి అనుమతి ఇచ్చారు. అనంతబాబు సాక్షులను బెదిరించిన మరో కేసులో జరగాల్సిన విచారణను న్యాయమూర్తి ఈ నెల 18వ తేదీకి వాయిదా వేశారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో ప్రత్యేక సదుపాయాల కోసం అనంతబాబు వేసిన పిటిషన్పై కూడా 18వ తేదీన కోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో ప్రభుత్వం తరపున ప్రత్యేక పీపీగా ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు వాదనలు వినిపిస్తున్నారు. కాదండి ఒకసారి ఏంటండి అది? ఇదా? ఇది బిల్లు 43,000 అయితే 63,000 చేసి పేమెంట్ తీసుకున్నారు నా దగ్గర. ఎవరిదండి? నాదే. టీవీదా? మీ నెంబర్ చెప్పండి, మీ వాయిస్ పెడతాను. ఆ నెంబర్ నోట్ చేసుకుని చెప్తాను. దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్లు కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తూ జస్టిస్ కేజీ బాలకృష్ణన్ను ఈ నెల 10న కలిసి విజ్ఞప్తి చేసేందుకు అంబేద్కర్ సేవా కేంద్రం నుంచి ఒక బృందం వెళ్తుందని ఆస్క్ చైర్మన్ గుబ్బల రాంబాబు వెల్లడించారు. స్థానిక లాల చెరువు స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించడంతో పాటు వాస్తవ సామాజిక సమానత్వం వచ్చే వరకు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు కొనసాగించాలని డిమాండ్ చేశారు. హిందువులు, సిక్కులు, బౌద్ధులకు మాత్రం ఏ మతంలో ఉన్నా కులం మారడం లేదని, కేవలం ఎస్సీ ఎస్టీలకు మాత్రమే మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇస్తామనే విధానాన్ని ఆస్క్ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. 2007లో జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ ఇచ్చిన నివేదికను అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం మళ్లీ జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిషన్ను నియమించిందని, ఈ కమిషన్ ఉన్నట్టుగా ఎక్కడా ప్రాచుర్యం కల్పించలేదన్నారు. ఆస్క్ కో కన్వీనర్ మాదిగ ఉద్యోగుల ఫెడరేషన్ రాష్ట్ర నాయకుడు ఉందుర్తి సుబ్బారావు మాట్లాడుతూ, దేశంలో, రాష్ట్రంలో కులాలు, మతాల పేరుతో సమస్యలు సృష్టిస్తున్నారని, దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు వర్తించవని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఈ విషయాన్ని ఎందుకు మేనిఫెస్టోలో ప్రకటించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. మాజీ కార్పొరేటర్ ఆస్క్ కన్వీనర్ అజ్జరపు వాసు, ఐఈ కుమార్, ఇతర నాయకులు అల్లు జయరాజ్, లోకేష్, కన్నా, లోవరాజు, నవీన్, సజ్జు తదితరులు పాల్గొన్నారు. జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిషన్ కలవడానికి ఆస్క్ అంబేద్కర్ సేవా కేంద్రం బృందం ఢిల్లీ వెళ్తుంది. ఈ బృందానికి 10వ తారీఖు మధ్యాహ్నం 3:30 గంటలకి కేజీ బాలకృష్ణన్ గారి కమిషన్ ఆఫీస్ నుంచి మనకు పర్మిషన్ వచ్చింది. ఆ విషయం మీకు చెప్పాలి. దీంట్లో ముఖ్యంగా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా మరియు రిజర్వేషన్ ప్రయోజనాలు విస్తరించాలి, అంటే కొనసాగించాలి అనేది మా డిమాండ్. అలాగే ఇప్పుడు ఏదైతే జస్టిస్ కేజీ బాలకృష్ణన్ గారి కమిషన్ ఉందో, అంటే అది త్రిసభ్య కమిషన్. ఏంటది? ఆయన చైర్మన్గా ఉంటే ఇంకొక 2 సభ్యులు ఉన్నారనే విషయం కూడా మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. కమిషన్కి మా విజ్ఞప్తి అనుకోండి, వినతి పత్రం అనుకోండి, డిమాండ్స్ అనుకోండి,
దళిత క్రైస్తవులను షెడ్యూల్ కులాల జాబితాలో చేర్చాలి. మా ప్రధానమైన డిమాండ్ ఏంటి? దళిత క్రైస్తవులను షెడ్యూల్ కులాల జాబితాలో చేర్చాలి. అలాగే 1950 షెడ్యూల్ కులాల ఆర్డర్ను సవరణ చేసి కుల వివక్షత, సామాజిక వెనుకబాటుతనం అనుభవిస్తున్న దళిత క్రిస్టియన్లను ఎస్సీ రిజర్వేషన్లు విస్తరించాలని సిఫార్సు చేయాల్సిందిగా కమిషన్ను మేము కోరుతున్నాం. 1950 చట్టానికి సవరణ చేయాలి. ఇంతకుముందు కూడా మీకు చెప్పడం జరిగింది. అలాగే ఎస్సీ ఎస్టీలు వాస్తవిక సమానత్వం సాధించే వరకు రిజర్వేషన్లు కొనసాగించాలి. వాస్తవిక రిజర్వేషన్లు అంటే ఏంటి? వాస్తవిక సమానత్వం అంటే ఏంటి? ఈ మధ్యకాలంలో తమిళనాడు ముఖ్యమంత్రి గారు చేశారు, ఈక్వల్ ఆపర్చునిటీస్, అందరికీ సమాన అవకాశాలు, ఈక్వాలిటీ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, అన్నింటా సమానమే. ఇది భారతదేశంలో సాధ్యమా కాదనేది దయచేసి మీ అందరూ మనస్సాక్షిని ప్రశ్నించుకోమని అడుగుతున్నాను. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఎవరైతే మీరు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో ఆ అంశం ముందుకు సాగాలి. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా దళితుల సమస్యల పట్ల వారు బాహాటంగానే వారి యొక్క స్టాండ్ని వ్యక్తపరచాలి. మరి ముఖ్యంగా ఇప్పుడు అన్ని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పరిపాలన సాగిస్తానన్నటువంటి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అనే వ్యక్తి ఆయన మరి ఈరోజు కల్లోల మత కలహాలు సృష్టిస్తూ ఉన్నారు. దీని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క స్టాండ్ తెలియజేయాలి. మీరు అదే నిర్ణయాన్ని పార్టీ నిర్ణయమా లేకపోతే ప్రభుత్వ నిర్ణయమా, ఆయన వ్యక్తిగత నిర్ణయమని ఇప్పుడు ఎవరు కూడా ప్రభుత్వ స్పోక్స్ పర్సన్స్ కానీ ప్రభుత్వ ప్రతినిధులు కానీ ప్రత్యేక సలహాదారులు కానీ ఎవ్వరూ కూడా మరి సామాన్య ప్రజానికానికి తెలియజేయలేదు. అది చాలా సిగ్గుచేటన్న విషయాన్ని కూడా మేము అంబేద్కర్ సేవా కేంద్రం తరఫున ఎద్దేవా చేస్తూ ఖచ్చితంగా రాబోయే కాలంలో మీరు మేనిఫెస్టోలో ఇచ్చినట్టు దళిత క్రైస్తవుల హక్కులు కాపాడాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. స్థానిక సెంట్రల్ జైల్ రోడ్డులో ఆర్డీఓ కార్యాలయానికి అతి సమీపంలో ఉన్న ఫ్యాషన్ ఫ్యాక్టరీ బట్టల దుకాణంలో మంగళవారం ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఫ్యాషన్ ఫ్యాక్టరీ బట్టల దుకాణం నుంచి పెద్ద ఎత్తున మంటలు వచ్చి దట్టమైన పొగ అలుముకోవడం తీవ్ర ఆందోళనకు దారితీసింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఫ్యాషన్ ఫ్యాక్టరీ గ్రౌండ్ ఫ్లోర్ నుండి దట్టంగా కమ్ముకున్న పొగలు రావడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. సంఘటన సమాచారం తెలుసుకున్న ఆర్యాపురం అగ్నిమాపక కేంద్రం అధికారులు సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని షాపింగ్ మాల్ షట్టర్లు తెరిచి మంటలు అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. దట్టమైన పొగ వల్ల మంటలు అదుపు చేయడానికి అధికారులు ఇబ్బందులు పడ్డారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్టు భావిస్తున్నారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫారసుల సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సూచనలు సుప్రీంకోర్టు సలహాల మేరకు ఐపీఎఫ్ కనీస పెన్షన్ 7,500కు పెంచాలని, కుటుంబ సభ్యులకు వైద్య సదుపాయం కల్పించాలని ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఈపీఎఫ్ పెన్షన్ పెంపుదల చేయాలని కోరుతూ మోరంపూడి ఈపీఎఫ్ఓ రీజనల్ కార్యాలయం వద్ద ఐఎఫ్టియు అనుబంధ ఏపీ ప్రగతిశీల ఈపీఎఫ్ పెన్షనర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ధర్నాకి ఆయన ముఖ్య వక్తగా హాజరై ప్రసంగించారు. సంవత్సరాల తరబడి కష్టించి తమ రక్తమాంసాలు దారబోసిన కార్మికులకు మోడీ ప్రభుత్వం తీవ్రమైన అన్యాయం చేస్తుందని విమర్శించారు. ఇప్పటికైనా మోడీ, అమిత్ షా ప్రభుత్వం కార్పొరేటర్ల సేవ చేయడమే కాకుండా కష్టజీవులకు న్యాయంగా రావాల్సిన పెన్షన్ పెంచాలని, లేకపోతే ఉద్యమం తీవ్రతరం అవుతుందని హెచ్చరించారు. ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి పెన్షనర్ల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షులు యు వెంకటేశ్వరరావు, అధ్యక్షులు కోసూరి నూకరాజు, ఉపాధ్యక్షులు కింతల చిట్టయ్య, బుద్ధా నాగేశ్వరరావు, కార్యదర్శులు బగాది రమణ, బుడుమూరు శ్రీనివాసరావు, కోశాధికారి కొంపంగి కృష్ణ, నాయకులు కె దేవేందర్, కూన సన్యాసిరావు, సత్యబాబు, మాతయ్య, శివ, శ్రీను, రైస్ మిల్ లక్ష్మణరావు, త్రినాథ్, లొట్టి గణేష్, జనార్దన్ తదితరులు నాయకత్వం వహించారు. కుటుంబ సభ్యులకు వైద్య సౌకర్యం, పెన్షనర్ల సంక్షేమ సంఘం. వెంకటేశ్వరరావు, ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి, ప్రగతిశీల ఈపీఎఫ్ పెన్షనర్ల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షులు. గత అనేక సంవత్సరాలుగా
కేంద్రంలోని మోడీ అమిత్ షాల ప్రభుత్వం ఈపీఎఫ్ కనీస పెన్షన్ పెంచకుండా తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. సంవత్సరాల తరబడి 25-30 సంవత్సరాల పైగా సర్వీస్ చేసి లక్షల రూపాయలు ఈపీఎఫ్ఓకు చెల్లించినటువంటి చందాదారులకి కనీస పెన్షన్ చెల్లించడానికి మోడీ ప్రభుత్వానికి చేతులు రావటం లేదు. ఈ ప్రభుత్వం నియమించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కనీస పెన్షన్ 7,500 రూపాయలు ఇవ్వాలని, కుటుంబ సభ్యులకు వైద్య సదుపాయం కల్పించాలని, డిఏని లింక్ చేయాలని సూచన చేసింది. పిఎఫ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ కూడా ఇదే విషయాన్ని సూచన చేసింది. అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా ఈ విషయం మీద సలహా ఇచ్చింది. ప్రగతిశీల ఈపీఎఫ్ పెన్షనర్ల సంక్షేమ సంఘం తరఫున పిఎఫ్కి సంబంధించిన పెన్షన్ను పెంచాలని డిమాండ్ చేస్తూ దశలవారీ పోరాటానికి కొనసాగిస్తూ ఉన్నాం. పోయిన నెల ఏలూరులో కూడా పిఎఫ్ ఆఫీస్ ముందు కలెక్టరేట్ దగ్గర కూడా ధర్నా చేయడం జరిగింది. ఈరోజు జూన్ 8వ తేదీన ప్రాంతీయ కమిషనర్ కార్యాలయం వద్ద రాజమండ్రిలో కూడా ధర్నా చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా పెరిగే ధరలకు అనుగుణంగా డిఏకి లింక్ చేసి పెన్షన్ను ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఎందుకనంటే జీవితాంతం కష్టపడి తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేసిన కార్మికులు, ఉద్యోగులు, శ్రామికులు, కష్టజీవులు వీళ్ళందరూ కూడా తమ డబ్బులు పిఎఫ్లో ఉన్నాయి. వాటి మీద పెన్షన్ ప్రభుత్వం ఇస్తూ ఉంది. ఇదేదో ఉచిత పుణ్యంగా వాళ్ళు ఇవ్వట్లేదు. ఇచ్చేది కూడా పెరిగే ధరలకు అనుగుణంగా ఇవ్వకుండా ఏళ్ల తరబడి 1000 రూపాయలు మాత్రమే ఇవ్వడం అంటే చాలా సిగ్గుసేట్ అయింది. రాష్ట్రంలో గర్భిణీలకు అధునాతన గర్భధారణ వైద్య సంరక్షణను అందించేందుకు రాజమండ్రి రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో నూతనంగా ఏర్పాటు చేసిన అధునాతనమైన ప్రత్యేక గర్భస్థ శిశు వైద్య విభాగాన్ని తూర్పు గోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ఎస్ వసుంధర ప్రారంభించారు. ఈ ఆవిష్కరణ వల్ల రాజమండ్రి పట్టణ ప్రజలకు మాత్రమే కాక పరిసర జిల్లాలలోని గర్భిణులకు ప్రత్యేక వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. రెయిన్బో ఆసుపత్రి ఫీటల్ వైద్య నిపుణురాలు డాక్టర్ వి దివ్యాభవాని మాట్లాడుతూ ప్రస్తుత ఆధునిక వైద్య పరిజ్ఞానంతో గర్భధారణకు సంబంధించిన అనేక సమస్యలను చాలా ముందస్తుగా గుర్తించే అవకాశాలు ఉన్నాయన్నారు. సకాలంలో స్క్రీనింగ్ పరీక్షలు, నిపుణుల పర్యవేక్షణలో గర్భంలోని పిండం, బిడ్డ వివిధ దశలలో పెరుగుదల, అభివృద్ధి, వివిధ సమస్యలను గుర్తించి సరైన చికిత్సను సకాలంలో అందిస్తామన్నారు. సురక్షితమైన గర్భాల ద్వారా ప్రతి బిడ్డకు ఆరోగ్యకరమైన ఆరంభాన్ని అందించడమే మా లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. So everyone uses sample bag and everything. And this is the machine. The auto అయిపోతుంది. This is the machine will give the CPAP and the బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాజీ ఎంపీ మార్గాని నివాసం వద్ద ఉద్రిక్తత. ఈవీఎం ఎమ్మెల్యే తీరుపై మండిపాడిన భరత్ రామ్. డైనమిక్ లీడర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. శాసన మండలి బీజేపీ ఫ్లోర్ లీడర్ సోము వీర్రాజు. బాల మేధావి నిటాలాక్షరామ ప్రతిభ అమోఘం. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రశంసలు. న్యాయస్థానానికి హాజరైన లక్ష్మీ దుర్గా. 15వ తేదీన మిగిలిన పిటిషన్ల విచారణకు నిర్ణయం. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు కొనసాగించాలి. 10న ఢిల్లీకి ఆస్క్ బృందం వెళ్తుందన్న గుబ్బల రాంబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.